తెలంగాణలో రైతు రుణమాఫీ అమలు సంచలనాలకు కేర్ ఆఫ్ అయింది. 15 ఆగస్టులోపు రుణాలు మాఫీ చేసి తీర్తామని సీఎం రేవంత్ చెబితే ప్రతిపక్షాలు అస్సలు నమ్మలేదు. అసాధ్యమని, మాఫీ చేయకపోతే రాజీనామా చేయాలంటూ సవాళ్లు విసిరారు. ముఖ్యంగా హరీష్ రావు అమరుల స్తూపం దాకా రాజీనామా పేపర్తో వెళ్లారు. మరిప్పుడు రుణమాఫీ రేపటి నుంచే జరగబోతోంది. ప్రతి సవాళ్లు రాజకీయ రణరంగానికి కారణమైన రుణమాఫీకి సీఎం లైన్ క్లియర్ చేశారు. మరి సవాళ్లు విసిరిన వారు రాజీనామాకు సిద్ధపడతారా? రైతు బందే చక్కగా ఇయ్యలేదు, నువ్వు రేపు ఆగస్టు 17 తారీఖులో రుణమాఫీ చేస్తా అంటే ఎవరి చెవులలో పువ్వు పెడుతున్నావు? నేను అడుగుతా ఉన్నా, ఏకకాలములో ఆగస్టు 15వ తేదీ నాడు ఈ 39,000 కోట్ల రుణమాఫీ నువ్వు చెయ్యకపోతే నీ పదవికి రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను అడుగుతా ఉన్నా. రైట్, చూశారు కదా మాజీ ఆర్థిక మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు కామెంట్స్. 15 ఆగస్టులోపు రైతు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని అమరవీరుల స్తూపం సాక్షిగా ప్రమాణం చేయాలన్నారు. పదవి కంటే తెలంగాణ ప్రజల ప్రయోజనమే ముఖ్యమని భారీ డైలాగులు పేల్చారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కథ చాలా మారిపోయింది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అసాధ్యమనుకున్న వారికి కాంగ్రెస్ సర్కార్ సుసాధ్యం చేసి చూపుతోంది. గురువారం నుంచే రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ కాబోతున్నాయి. చెప్పాలంటే ఆగస్టుకు ముందే రుణాలన్నీ మాఫీ చేయబోతోంది రేవంత్ సర్కార్. బీఆర్ఎస్ నేతలు విసిరిన సవాళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఏప్రిల్లోనే సూటిగా రియాక్ట్ అయ్యారు. ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేసి హామీని నిలబెట్టుకుంటానని, అలా జరిగితే హరీష్ రావు రాజీనామాతో పాటు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని ప్రతి సవాల్ విసిరారు. రైతు రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు తనకు సవాల్ విసిరారని, అటు సూర్యుడు ఇటు పొడిచినా రుణమాఫీ ఖాయమని ధీమాగా చెప్పారు. అన్నట్టుగానే రుణమాఫీ జరగబోతోంది. తాను మాటిస్తే ఎలా ఉంటుందో హరీష్ రావు మామ కేసీఆర్ని అడగాలంటూ రేవంత్ అప్పట్లోనే సవాల్ చేశారు. మోసం చేయాలనుకునే ప్రతిసారి హరీష్ రావుకి అమరవీరుల స్తూపం గుర్తొస్తుందన్నారు. రాజీనామా రెడీగా పెట్టుకోవాలన్నారు. రుణమాఫీ చేయకపోతే తమకు అధికారం ఎందుకని ప్రశ్నించారు. మొన్న అన్నాడు, నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను. నేనంటే, రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయని అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి, మంచిది హరీష్ రావు గారు, నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది. 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది. చింతమాడికలో పోయి చింతశెట్టు కింద వండుకో అని చెప్పిన. ఇవాళేమంటుండే, అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. నిజానికి బీఆర్ఎస్ గతంలో 1 లక్ష రుణమాఫీ హామీ ఇచ్చి 5 ఏళ్లలో గానీ పూర్తి చేయలేకపోయింది. గత సర్కార్ రుణమాఫీ చేయకుండా మిగిలిపోయినవి కూడా ప్రస్తుత సర్కార్ చేయాల్సి వస్తోంది. బీఆర్ఎస్ హయాంలో చేసిన రుణమాఫీ రైతులకు ఎటూ ఉపయోగపడలేకపోయిందని, వచ్చినవి మెత్తిలికే పోయాయని అంటున్నారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ హయాంలో 28,000 కోట్లు కూడా రుణమాఫీ చేయలేకపోయారని సీఎం రేవంత్ అంటున్నారు. అయితే ఇప్పుడు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీతో రైతులకు చాలా మేలు జరగబోతోంది. నిజానికి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అసాధ్యమని కేసీఆర్ సహా హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలు అనుకున్నారు. 15 ఆగస్టులోగా అస్సలు సాధ్యం కాదన్నారు. లోక్సభ ఎన్నికల స్టంట్ కోసమే రేవంత్ రెడ్డి 15 ఆగస్టు అంటూ మాటలు చెప్పారని అన్నారు. కానీ మాట అంటే మాటే అన్నట్టుగా రుణమాఫీ చేసి చూపిస్తున్నారు సీఎం రేవంత్. సీన్ కట్ చేస్తే ఇప్పటి వరకు రైతు రుణమాఫీ గైడ్ లైన్స్ చుట్టూ విపక్షాలు నానా రకాలుగా కామెంట్లు చేశాయి. కుటుంబంలో అందరికీ ఇవ్వాలని, షరతులు పెట్టొద్దని, ఇలా ఏవేవో చెప్పారు. అయితే అన్నిటికీ జవాబులిస్తూ, రైతుల్లో సందేహం లేకుండా క్లారిటీ ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీకి సిద్ధమైంది. రైతు రుణమాఫీకి ఇన్ని రంధ్రాన్వేషణలు ఎందుకు? ఆ రోజేమో ముఖ్యమంత్రి గారు వెంటనే పోయి రుణాలు తెచ్చుకోండి అని ఆ రోజు రైతులను ఆకర్షించడానికి, ఓట్లు దండుకోవడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు ఏమంటుండు, రేషన్ కార్డు, ఒక కుటుంబానికి రేషన్ కార్డును ఆధారంగా తీసుకుంటాం, ఒక కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే రుణమాఫీ చేస్తామంటున్నారు. వ్యవసాయానికి నిర్దేశించిన శాతం ప్రకారంగా అన్ని బ్యాంకులు కూడా రుణాలు ఇస్తాయి. ఇవ్వడానికి పట్టాదారు పాస్ పుస్తకం, పహాణి,
ఆధార్ కార్డు ఇవన్నీ కాకుండా ప్రభుత్వం ఇచ్చేటప్పుడు ప్రతి పైసా ప్రజల పైసా కాబట్టి జాగ్రత్తగా రుణ విముక్తులను చేయాలి. కాబట్టి ప్రామాణికంగా తీసుకునేటప్పుడు ఒక కుటుంబాన్ని తీసుకోవాలి అని అంటే ఆధారమైంది రేషన్ కార్డే. రేషన్ కార్డులో అనేకమైన వివరాలు ఉంటాయి. అటు రైతు రుణమాఫీకి రంగం సిద్ధమవడంతో మాజీ మంత్రి హరీష్ రావు తన రాజీనామాపై రియాక్ట్ అయ్యారు. రుణమాఫీతో పాటే 6 గ్యారంటీలు, 13 హామీలు 100 రోజుల్లోనే అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. సంగారెడ్డిలోని తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు తప్పితే రైతులకు మేలు జరగడం శుభపరిణామమని మాత్రం చెప్పలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వం బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు, 13 హామీలు, 100 రోజుల్లో చేస్తామని చెప్పిన 13 హామీలను, రుణమాఫీని 15 ఆగస్టులోగా చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పాను. ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉంటాను. నేను ఆ రోజు ఇంకా స్పష్టంగా చెప్పాను, అవ్వా తాతలకు 4000 పెన్షన్ వస్తే నాకు ఆనందం తప్ప నేను ఒక్కరిని ఎమ్మెల్యే పదవిలో ఉండడం నాకు ఆనందం కాదు. సవాళ్లు ప్రతిసవాళ్లు చాలా మాటల యుద్ధం తర్వాత గురువారం ఒక్కరోజే 7,000 కోట్ల రూపాయల్ని నేరుగా రైతు ఖాతాల్లో జమ చేయబోతోంది కాంగ్రెస్ సర్కార్. ఇదో హిస్టారికల్ మూమెంట్ అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.